కర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటి 4 స్థాయిలు. కర్మలు మనం ఎన్ని రకాలుగా చేస్తాం? పని చేస్తేనే ఒకటి లాక్కుంటేనే జరుగుతుంది అనుకుంటాం కదా, లేదండి. కర్మ సిద్ధాంతంలో 4 స్థాయిలు ఉన్నాయి. కర్మల స్థాయిలు. కర్మలు మనం ఎన్ని రకాలుగా చేస్తాం? ఒకటి భౌతికమైనది, అంటే ఫిజికల్. రెండవది ఉద్వేగిక, అంటే ఎమోషనల్. ఇది కూడా కర్మ సిద్ధాంతం కిందకే వస్తుంది. 3 మెంటల్. 4వది స్పిరిచువల్. ఎస్ సార్, నేను కర్మలు ఎక్కడెక్కడ చేస్తున్నాను? నాకు తెలిసిందంతా ఒకటే. నేను ఒకరితో పోయి ఒక పని చేస్తున్నాను, దాని ఫలితం అనుభవిస్తున్నాను. కానీ నేను నా లోపల నేను ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచిస్తున్నాను. నాకు ఒక వ్యక్తి పట్ల అసహ్యం ఉంది. మరి ఇదేంది? ఇది కూడా కర్మ సృష్టిస్తుందా? ఎస్. చూడండి, భౌతిక స్థాయిలో ఫిజికల్ అంటే మనం చర్యల ద్వారా, వాక్కుల ద్వారా మనము కర్మను మూట కట్టుకుంటాము. మీరు ఎప్పుడు ఒక వ్యక్తి గురించి చెడు మాట్లాడుతున్నారు లేదా మంచి మాట్లాడుతున్నారు? మాటలకు కూడా కర్మ మనకు యాడ్ అవుతుంది. సరే, నేనేం చేయలే కదా, తిట్టాను కదా ఖాళీ అంటారు. తిట్టాను కదా అంటారు. నేను తిడితే కూడా కర్మ సిద్ధాంతం ఎట్లయితుంది సార్ అంటారు అందరు. కానీ మీరు ఇతరులు మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు హర్ట్ అవుతున్నారా లేదా? మీ యొక్క రెప్యుటేషన్ ప్రపంచంలో సమాజంలో పోతుందా లేదా? మీకు ఇబ్బందులు కలుగుతున్నాయా లేదా? అంటే ఆ వాడి మాటల వల్ల మీకు హింస జరుగుతుందా లేదా? సింపుల్ కాన్సెప్ట్. సో మీ వల్ల లేదా ఇంకొకరి వల్ల మీకు జరిగిన, మీ వల్ల ఇంకొకరికి జరిగిన, అక్కడ కర్మ సృష్టింపబడుతుంది. అది అకౌంట్లో యాడ్ అవుతుంది. సో భౌతిక స్థాయిలో మనము చాలా చాలా కర్మలు చేస్తూ ఉంటాం. ఎక్కువగా చేతుల దగ్గర మనకు గుర్తుంటుంది, కానీ అంటే ఎందుకంటే అది మనకు తెలుస్తుంటుంది. ఒకరిని మోసం చేసి డబ్బులు లాక్కోవాలి, ఇది వీనికి తక్కువ రేటుని ఎక్కువ రేటుకి చెప్పి మనం మన జేబులోకి డబ్బులు నింపుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తుంటాం. అది ఫిజికల్ స్థాయిలో మనకు అర్థం అవుతుంటుంది. తెలుసు మనకు ఇది తప్పు అని తెలిసినా కూడా మన లోపల ఉన్న మనసు చెప్తుంటుంది, అంతరాత్మ చెప్తుంటుంది. కానీ మనం అదే పని చేస్తాం. అక్కడ మనకు అర్థమవుతుంది. కానీ వాక్కులు కూడా మీరు ఎంతోమందిని నిందిస్తూ ఉంటారు. ఒకటి గురించి గాసిప్స్ చెప్తూ ఉంటారు. ఇద్దరి మధ్యలో చెడు చెప్తూ ఉంటారు. అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇద్దరి మధ్యలో కొట్లాటకు కారణం అవుతాం. దట్ మీన్స్ అక్కడ మీరు ఏం సృష్టించరు? దుఃఖాన్ని సృష్టించరు. సింపుల్ కాన్సెప్ట్. ఈ విశ్వానికి మీరు ఏది ఇస్తారో, ఈ విశ్వంలోకి మీరు ఏది ఇస్తారో అది తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. అంటే మీ వాక్కుల ద్వారా మీరు సృష్టించినటువంటి ఇద్దరి మధ్యలో గొడవలు మీ జీవితంలో మీ ఇద్దరి మధ్యలోకి, భార్యాభర్త మధ్యలోకి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ మధ్యలోకి కావచ్చు, ఇంకొక వ్యక్తి వస్తాడు, వచ్చి మీ ఇద్దరి స్నేహాన్ని చెడగొడతాడు. అప్పుడు మీరు ఏమంటారంటే, సార్ చూసిండ్రా మంచికి కాలం ఎక్కడుంది? ఎవరో వచ్చి మేమిద్దరం చక్కగా ఉన్న వ్యక్తుల్ని వాడు వచ్చి అంతా చెడగొట్టిపోయింది అంటాం. మీరు వాక్కుల ద్వారా మీరు ఏదైతే సృష్టించి ఇతరుల జీవితాల్లో నష్టాన్ని కలుగజేసినారో, మీ జీవితంలోకి ఆ యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం, లా ఆఫ్ కర్మ ప్రకారం భౌతిక స్థాయిలో మీకు డ్యామేజ్ జరిగింది. అంటే మీ చర్యలే కాదు, మీ వాక్కులు కూడా కర్మను సృష్టిస్తాయి. ఇక్కడ 2 ఉన్నాయి యాక్షన్స్. ఉదాహరణకి మీరు మీ వాక్కును తప్పుగా వాడిండ్రు. ఒక పిల్లని పట్టుకొని నీ వల్ల కాదురా, నువ్వు బంద్ చేయి అని ఇంటెన్షనల్గా మనం చెప్పినాం. వాడు నా కొడుకుకి కాంపిటేటివ్ అవుతాడు అని చెప్పేసి ఒకరు చెప్తుంటారు, నీకు ఇందులో మంచి మార్కులు రావు, మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ టఫ్. ఇంటెన్షనల్గా నాకేముంది, వీడు మంచి చదివితే మా పిల్లోనికి మంచి మార్కులు రావు, వాడు ఫస్ట్ ర్యాంక్ రాడు అని చెప్పి ఇంటెన్షనల్గా నా వాక్కుల్ని నేను నెగటివ్గా వాడుతున్నా. లేదా నేను తెలియకుండా కూడా చాలామందిని నేను నిందిస్తూ ఉంటాను. నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్ గాడివి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి కనుక పర్సనల్గా తీసుకొని వాడి జీవితంలో నష్టం కనుక కలిగితే మీకు అదే జరుగుతుంది. అందుకే వాక్కు జాగ్రత్త అని చెప్తారు. మీరు మీ వాక్కు ద్వారా ఎప్పుడూ కర్మ సృష్టిస్తూనే ఉంటారు. మనం ఏమనుకుంటాం, గాలికోయే మాటలు సార్ అనుకుంటారు. చేతల కన్నా ఇంకా పవర్ఫుల్ వాక్కులు. మీరు చేతలు 10 చేస్తే వాక్కులు 1000 మాట్లాడతారు. అంటే ఎక్కువ కర్మ ఎక్కడ సృష్టించుకుంటున్నాం మనం? వాక్కుల ద్వారానే. ఎప్పుడూ మనము 3వ వ్యక్తి గురించి, 2వ వ్యక్తి గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఏం మాట్లాడుతుంటాం అంటే నెగిటివే మాట్లాడుతుంటాం. చూడండి, మీ కర్మ అనే అకౌంట్లోకి చెడుని ఎంతగానో క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకవైపు నెగటివ్ మాట్లాడుతూ కర్మను సృష్టించుకుంటూ, చెడు కర్మను సృష్టించు, మళ్ళీ మన జీవితం బాగుండాలి అనుకుంటాం. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది ఎట్లా నిజమవుతుంది?
ఇది అర్థం కాకనే జనాలందరూ దుఃఖాన్ని సృష్టించుకుంటున్నారు. మరేం చేయాలి సార్? చర్యల ప్రకారం మీరు అందరికీ మంచి చేయండి, లేకపోతే గమ్మునుండండి. సేవ చేయకపోయినా పర్వాలేదు, ఎవరికి అన్యాయం చేయకండి. చెడు చర్యల ద్వారా, యాక్షన్స్ ద్వారా ఎవరిని లాక్కోకండి, హింసించకండి. ఇంకొక విషయం చెప్తాను. ఈ వర్డ్స్ వాడేటప్పుడు, ఇతరుల గురించి నెగిటివ్ మాటలు మాట్లాడేటప్పుడు మీరు ఇంకొకరిని నిందిస్తున్నారు అనుకుంటారు, ఇంకొకరికి చేత కాదని చెప్తున్నారు, ఇంకొకరికి ఇది అసాధ్యము అని చెప్తున్నారు అనుకుంటారు. ఫస్ట్ మీ మీ మైండ్లో ప్రింట్ అవుతుంది అది. మీరు చెప్పి 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 దాన్ని మీరే నమ్మడం మొదలు పెడతారు. ఇంకొక వ్యక్తికి మ్యాథ్స్ కష్టము, ఇంకో వ్యక్తికి బిజినెస్ కష్టము అని చెప్తున్నారు. ఎందుకంటే కావాలని రివెంజ్ తెచ్చుకోవడానికి క్రిమినల్ మైండ్తో స్ట్రాటజీలు వేసి స్కెచ్లు వేసి చెప్తూ ఉంటారు చాలామంది. వాడు చెడిపోతే చూడాలనుకుంటారు. కాబట్టి కొంతమంది ఒక గ్రూప్ ఉంటుందన్నమాట, అట్లా చెప్తూ ఉంటారు. కానీ గమ్మత్తు ఏంటంటే చెప్పి 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 చివరికి మీరు అదే విధంగా తయారవుతారు. నువ్వు ఏది మాట్లాడతావో నువ్వు అదే అవుతావు. నీ నోట్లోంచి ఏ మాట వస్తుందో నువ్వేమొస్తుంది, ఆరోగ్యంగా ఉండడం కష్టము, ఇది అసాధ్యము అంటున్నావు. యు ఆర్ రైటింగ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ కర్మ ద్వారా నీవే ఫలితాన్ని సృష్టించుకుంటున్నావు. అందుకే వాక్కుల ద్వారా కూడా మనము కర్మను సృష్టిస్తాము. జాగ్రత్త వాక్కుల దగ్గర. అందరూ చర్యలే అనుకుంటారు, ముట్టుకుంటేనే కర్మ వస్తుంది అని.